బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇటు ఫ్లోర్ టెస్ట్ కి విజయ్ వెళ్ళిన తర్వాత అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొనుంది. విప్ని ధిక్కరిస్తూ విజయ్కి ఏఐడిఎంకేకి సంబంధించిన రెబెల్ ఎమ్మెల్యేస్ సపోర్ట్ చేస్తున్నారు. మరోపక్కన రెబెల్ ఎమ్మెల్యేస్ మద్దతు ఇవ్వడంపై పళనిస్వామి వర్గం సీరియస్ అయింది. అన్నా డిఎంకే ఎమ్మెల్యేల మధ్య గొడవ జరిగింది. అన్నా డిఎంకే రెబెల్ ఎమ్మెల్యేస్కి మాట్లాడే అవకాశం ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తపరిచారు. వేలుమణి ప్రసంగాన్ని అడ్డుకున్న పళనిస్వామి వర్గం తమ ఎమ్మెల్యేలకు ఎర వేస్తున్నారంటూ పళనిస్వామి ఆగ్రహం వ్యక్తపరిచారు. ఒక్కసారి అసెంబ్లీలో అసలు ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఒక్కసారి అక్కడ సిట్యువేషన్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తర్వాత చాలా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 144 మంది ఎమ్మెల్యేల మద్దతుతో బలపరీక్ష విజయ్ నెగ్గుకొచ్చారు. విజయ్కి మద్దతు ఇవ్వలేదు డిఎంకే. ఆ డిఎంకే అలాగే డిఎండికే ఎమ్మెల్యే ప్రేమలత. అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ వాకౌట్ చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాము. డిఎంకే పార్టీ కొన్ని స్టేట్మెంట్స్, ఉదయనిధి బయటికి వాకౌట్ చేసే ముందు కొన్ని స్టేట్మెంట్స్ కూడా చేశారు చాలా క్లియర్గా. కాంగ్రెస్ సిపిఐ సిపిఎం విసికే ఐయుఎంఎల్ ఇలాంటి పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిఎంకేతో పాటు పొత్తులో గెలిచాయి. ఆ పార్టీస్ అన్ని పొత్తులో గెలిచిన తర్వాత వాటిని మీరు ఎలా కలుపుకుంటున్నారు, ఇప్పుడు ఎలా కలుపుకున్నారు అంటూ ఉదయనిధి స్టాలిన్ టీవీకే అధినేత విజయ్ని క్వశ్చన్ చేశారు. చీఫ్ మినిస్టర్ విజయ్ని, ఇది ఎక్స్చేంజ్ చేసుకున్నారా? మీరు రాష్ట్రంలో ఒక మార్పును తీసుకొద్దాం అనుకున్నారు, కానీ ఒక చేంజ్ బదులు మా పార్టీలో ఉన్న ఆ ఎమ్మెల్యేస్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు, మా పార్టీతో ఉన్న కూటమి పార్టీల ఎమ్మెల్యేలని ఎక్స్చేంజ్ చేసుకున్నారు అంటూ మొత్తానికైతే విజయ్ని ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారు. దాని తర్వాత అక్కడి నుంచి ఆయన వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఒకసారి విజయ్ ఏం మాట్లాడారో ఒకసారి అసెంబ్లీలో ఒకసారి విజయ్ మాటలు వినే ప్రయత్నం చేద్దాం. மாண்புமிகு பேரவைத் தலைவர் அவர்களே, திரு சி ஜோசப் விஜய் அவர்களை முதலமைச்சராக கொண்ட அமைச்சரவை மீது இப்பேரவை தனது நம்பிக்கையை தெரிவிக்கிறது என நான் மொழிந்துள்ள அரசினர் தீர்மானத்தின் மீது அனைத்து கட்சிகளை சார்ந்த மாண்புமிகு உறுப்பினர்கள் தங்களது கருத்துக்களை தெரிவித்து தீர்மானத்தை ஆதரித்தும் எதிர்த்தும் உரையாற்றியுள்ளனர். உரையாற்றிய உறுப்பினர்கள் அனைவருக்கும் என்னுடைய நன்றியை முதற்கண் தெரிவித்துக் கொள்கிறேன். இந்திய தேசிய காங்கிரஸ் கட்சி சார்பாக உரையாற்றிய மாண்புமிகு திரு சே ராஜேஷ்குமார் அவர்கள் தீர்மானத்தை வரவேற்றதோடு மட்டுமல்லாமல் மதசார்பற்ற அரசுக்கான ஆதரவு என கூறினார்கள். நிச்சயமாக இந்த அரசு மதசார்பற்ற அரசாகத்தான் செயல்படும் என்கிற உறுதியை தெரிவித்துக் கொள்கிறேன். அடுத்து உரையாற்றிய இந்திய கம்யூனிஸ்ட் கட்சி மார்க்சிஸ்ட் கட்சி சார்பாக உரையாற்றிய திரு ஆர் செல்லசுவாமி அவர்கள் இந்த தீர்மானத்தை வரவேற்று முழுமையான ஆதரவு தெரிவித்துள்ளார்கள். விடுதலை சிறுத்தைகள் கட்சி சார்பாக உரையாற்றிய மாண்புமிகு உறுப்பினர் திரு வன்னி அரசு அவர்கள் உரையாற்றுகையில் நம்பிக்கை வாக்கெடுப்பில் வெற்றி பெற்று இந்த அரசு 5 ஆண்டுகள் தொடரும் என நம்பிக்கை தெரிவித்தமைக்கு என்னுடைய நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். ஆதரிப்பவர்களுக்கு மட்டுமான அரசல்ல, எதிர்ப்பவர்களுக்கான அரசும் இது என சுட்டிக்காட்டியமைக்கு எனது நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். முந்தைய அரசுகளால் கொண்டு வரப்பட்ட முக்கிய மக்கள் நலத்திட்டங்கள் தொடரும் என்ற உறுதியை தெரிவித்துக் கொள்கிறேன். చీఫ్ మినిస్టర్ విజయ్ తనకు సపోర్ట్ చేస్తున్న పార్టీస్ వాళ్ళ మద్దతు వాటన్నిటి గురించి ఆయన మాట్లాడారు. దాని తర్వాత ఒక్కొక్కరి పేరుని ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బల
పరీక్ష కోసం ఒక్కొక్కరి పేరుని స్పీకర్ పిలిచారు. వాళ్ళ మద్దతు ఎవరిస్తున్నారు అనేది వాళ్ళందరూ లేచి నిల్చోవడం, దాని తర్వాత లేచి నిల్చొని మేము మద్దతు ఇస్తున్నాం అంటూ మొత్తానికైతే తెలిపారు. ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో మొత్తంగా డిఎంకే వాకౌట్ చేసి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయింది. అలాగే పళనిస్వామికి సంబంధించిన గ్రూప్ ఎమ్మెల్యేస్ కూడా కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉండే వాళ్ళు వేలుస్వామి షణ్ముగం మాట్లాడే సమయంలో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొన్న తర్వాత ఏఐడిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేస్ కూడా వాకౌట్ చేసినట్టు తెలుస్తుంది. మరో పక్కన మొత్తంగా ఇవాళ అసెంబ్లీకి ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది విజయ్కి సపోర్ట్ చేశారు, ఎంతమంది వాకౌట్ చేశారు, వీటన్నిటికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, అసలు మొత్తంగా ఇవాళ అసెంబ్లీకి ఎంతమంది అటెండ్ అయ్యారు, దాంట్లో విజయ్కి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది, డిఎంకే ఎందుకు వాకౌట్ చేసింది, అలాగే ఏఐడిఎంకే వాకౌట్ చేయడానికి గల కారణాలు ఏంటి? కళ్యాణ్, బేసిక్గా ఈరోజు బల పరీక్షలో విజయ్ అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఈ విజయం వెనకాల దాదాపుగా 144 ఓట్లు ఆయనకి మద్దతుగా ఓట్లు వేస్తే 22 ఓట్లు ఆయనకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. 5 మంది తటస్థంగా ఉన్నారు. అసెంబ్లీలో హాజరైనా కూడా 5 మంది తటస్థంగా ఉన్న పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఈ వెనకాల చాలా మార్పులు చేర్పులు జరిగాయి. ఈరోజు ఓటింగ్ సమయంలో చాలా ఆసక్తికరమైన అంశాలను కూడా మనం చూసాం. స్పీకర్ మొదటగా బ్లాక్లో ఉన్న వ్యక్తులని మొత్తం 6 బ్లాకులు ఉంటే 6 బ్లాకులకి బ్లాక్ వైజ్గా ఎవరెవరు ఏంటి అని ప్రతి ఒక్కరి పేరు చదువుతూ వాళ్ళ మద్దతు కోరే ప్రయత్నం చేశారు. ఓట్లు కూడా ఆ విధంగానే లెక్కించే ప్రయత్నం అయితే చేశారు. అయితే డిఎంకే ఈ వ్యవహారంలో మాత్రం ముందుగానే వాకౌట్ చేసింది. ఒక డిఎంకే మాత్రం వాకౌట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. డిఎంకే ఇది పూర్తిగా కూడా ఈ కూటమి, ఈ మద్దతు ఇవన్నీ కూడా అది ఒక అపవిత్రమైన కూటమి అని చెప్తూ మాట్లాడిన పరిస్థితి. మరోవైపు పుష్ప సినిమాలో సోఫాలలో డబ్బులు ఎలా పెట్టారో అలాగే టీవీకే విజయ్ కూడా అలాగే ఎమ్మెల్యేలకి ఈ విధంగా కొనుగోలు చేశారని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి. దీంట్లో కాంగ్రెస్ పూర్తిగా బలాలు ఒకసారి చూసుకుంటే టీవీకే 107 ఓట్లు పోలైంది, ఒక ఓటు 106 ఓట్లు పోలైంది. ఒక ఓటు ఆయన రాజీనామా చేశారు, ఇంకొక ఓటు హైకోర్టు ఆదేశాల మేరకు శ్రీనివాస సేతుపతి తన ఓటును వినియోగించుకోలేదు. దీంతో 106 స్థానాలకి టీవీకే పూర్తి మద్దతు పలికిన పరిస్థితి. కాంగ్రెస్ 5 ఎమ్మెల్యేల ఓట్లు టీవీకే వైపుకు వేశారు. అలాగే బీసీకే 2 టీవీకే వైపుకు వేశారు. ముస్లిం లీగ్ 2 టీవీకే వైపుకు వేశారు. సిపిఎం మొత్తం కూడా 4 స్థానాలు టీవీకే వైపు వేసిన పరిస్థితి. అయితే ఇక్కడ ఎవరైతే కామరాజు ఎంఐఎంకే సంబంధించి కూడా ఎవరైతే కామరాజు ఎమ్మెల్యే గెలుపొందారో ఆయన దివాకరన్ నిన్న పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ఆయన మద్దతు కూడా టీవీకేకే పడింది. తర్వాత ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఏఐడిఎంకే మొదట వాకౌట్ చేయాలని నిర్ణయించుకున్నా మళ్ళీ తిరిగి ఓటింగ్లో పాల్గొనింది. తన 47 స్థానాల ఎమ్మెల్యేలకు సంబంధించి ఓటింగ్ పాల్గొన్న పరిస్థితిని మనం చూసాం. ఆ ఓటింగ్లో క్లియర్గా 21 స్థానాలు పళనిస్వామి వర్గానికి సంబంధించిన ఓటర్లు, అక్కడ 22 మంది వ్యతిరేకంగా ఓటు వేస్తే 26 మంది ఆయనకి 25 మంది మద్దతుగా వేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. దీంట్లో 27 మంది మద్దతులో ఒకటి చాలా క్లియర్గా రీమా రౌస్ ఎవరైతే అభినవ్కి సంబంధించిన వాళ్ళ అత్తగారుగా పిలుస్తున్న ఆరవ్ అర్జున్కి సంబంధించిన అత్తగారుగా ఉన్న ఆమె కూడా విజయ్కి ఓటు వేయడం అయితే జరిగింది. అందరూ యాక్చువల్గా ప్రేమలత ఓటు వేస్తుంది, విజయ్కి మద్దతుగా నిలుస్తుంది అని అనుకున్నారు. కానీ ఆమె కూడా వాకౌట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. తర్వాత అలాగే వేలుమణికి సంబంధించిన వర్గం ఏదైతే ఉందో పూర్తిగా కూడా విప్పుని ధిక్కరించి టీవీకేకి ఓట్లేసిన నేపథ్యంలో ఓవరాల్గా 144 స్థానాలు విజయ్కి, అంటే ఎమ్మెల్యేలు 144 మంది ఓట్లేస్తే 22 మంది వ్యతిరేకంగా ఉంటే 5 మంది, అంటే ఈ 5 మందిలో బీజేపీ ఒకటి తటస్థంగా ఉంది. అలాగే అన్బుమని రామ్దాస్కి సంబంధించిన పార్టీకి సంబంధించిన సౌమ్య గాని తనకు సంబంధించిన 2 వ్యక్తులు కూడా తటస్థంగా ఉన్నారు. మరో 2 తటస్థంగా ఉన్న పరిస్థితి. ఆ 2లో కూడా ఏఐడిఎంకేకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారు. అంటే తటస్థంగా 5 మంది, వ్యతిరేకంగా 22 మంది, 144 మంది అనుకూలంగా ఓటు వేసిన పరిస్థితి. దీంట్లో
చాలా క్లియర్గా చాలా క్లియర్గా ఈ ఓటుకైతే మద్రాస్ హైకోర్టు ఒక క్లియర్గా తివత్తూరుకు సంబంధించిన శ్రీనివాస సేతుపతి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస సేతుపతి ఓటుని వేయకూడదని చెప్పిన నేపథ్యంలో ఆయన కూడా తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. అయితే తొలి రాజకీయ అగ్ని పరీక్షలో ఘన విజయం మాత్రం విజయ్ సాధించారనేది చెప్పాలి. ఇది కొత్త సమీకరణాలకి దారితీసింది. అయితే ఈ వ్యవహారంలో డిఎంకే అధినేత స్టాలిన్ మాత్రం కొంత చాలా సీరియస్గానే ఈ వ్యవహారం మీద పూర్తిగా కూడా స్పందించిన పరిస్థితి. చాలా క్లియర్గా ఆయన మాట్లాడుతూ ఒక మాట అయితే చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడు దాకా మీరు గెలుస్తారని మాకు తెలుసు, మీరు అపవిత్ర కలయికతో ఈ కూటమి ఏర్పడుతోంది, అయినా మాకు అవసరం లేదు, కానీ ఈ కూటమిలో మేము ఓటుకి ఉండడానికి లేదు అనుకుంటూ వాళ్ళు వాకౌట్ చేసిన పరిస్థితి. వాళ్ళ కూటమిలో ఉన్న వాళ్ళ వాకౌట్లో నుంచి ప్రేమలత కూడా ఆ డిఎంకేతో పాటు లేచి ఆమె కూడా బయటికి వెళ్ళిపోయారు. సో ఈ 144 ఘన విజయంతో అంటే చాలామంది 118 మ్యాజిక్ వస్తుందా లేకపోతే 120 వస్తుందా అనుకుంటూ ఉన్నారు. కానీ నేను మొదటి నుంచి చెప్తున్నా, దాదాపుగా 140 దాకా తమ ఓటు హక్కుని ఆయన బలపరీక్షలో గెలవబోతున్నారు అని చెప్పి. సో ఇప్పుడు 144 స్థానాలు గెలిచిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. చాలా టెన్షన్గా ఉంది నిజంగానే. అసలుకి ఎవరికి ఓట్లు వేస్తారు, ఏ ప్రాంతంలో నుంచి ఎట్లా పోతాయని కొంత క్లారిటీ ఉన్నప్పటికీ కూడా ఎక్కడో కొంత ఏఐడిఎంకే నుంచి ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనే ఒక చర్చ అయితే జరిగింది. ఏఐడిఎంకేలో చీలిక స్పష్టమైపోయింది. చీలికలో దాదాపుగా 22 మంది వ్యతిరేకంగా ఓటేస్తే దాదాపుగా మిగిలిన వాళ్ళందరూ కూడా వేలుమణి వర్గం అలాగే షణ్ముగం వర్గం ఓవరాల్గా ఎమ్మెల్యేలకు టీవీకేకి మద్దతు ఇచ్చిన పరిస్థితి అయితే మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే చాలా క్లియర్గా చాలా అంశాలని తెరమేరికి తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేశారు. క్లియర్గా ఒక 2-3 కూడా ఇదే అంశానికి సంబంధించిన వ్యవహారంలో ఏదైతే ఓఎస్డీగా తన రాజగురువును ఏర్పాటు చేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నారో దాన్ని పూర్తిగా కూడా వ్యతిరేకించారు. అట్ ద సేమ్ టైం విజయ్ తీసుకున్న 717 మందు షాపుల క్లోజింగ్ దాన్ని కూడా అభినందనలు కొంతమంది ఎమ్మెల్యేలు అవతల పార్టీలోనే ఉన్నా కూడా వాళ్ళు కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దాన్ని అభినందనలు కూడా తెలిపారు. కానీ కొంత ఇప్పుడు దాకా జరుగుతున్న తమిళనాడు రాజకీయాల్లో ఏ రోజు మనం చూడని ఇటీవల కాలంలో చూడని ఒక ఆసక్తికరమైన పరిణామం ఈరోజు తమిళనాడు శాసనసభ సాక్షిగా ఈరోజు జరిగింది. దాంట్లో విజయ్ 144 స్థానాలతో ఆయన గెలుపొందిన పరిస్థితి అయితే ఉంది. వ్యతిరేకంగా 22, తటస్థంగా 5 మంది ఎమ్మెల్యేలు తటస్థంగా నిలిచారు. సో ఓవరాల్గా విజయ్ బల నిరూపణకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం పూర్తిగా మద్దతు కూడగొట్టుకున్నారు. ఆయన ఘన విజయం సాధించారనేది చెప్పాలి. ఇప్పుడు తన రాజకీయ స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి, తన ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాల మీదనే కొంత చర్చ జరుగుతుంది. డిఎంకే అధినేత స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ మాత్రం చాలా క్లియర్గా చాలా విమర్శలు చేశారు. ఇంకా మీరు చేయాల్సింది చాలా ఉంది. ఇప్పటికే రేపు 15వ తారీఖు 1,20,00,000 మంది మహిళలు మీరు అంటే గత ప్రభుత్వం నుంచి అనౌన్స్మెంట్ చేసినా లేదు మీరు అనౌన్స్మెంట్ చేసినా ఈ పథకాల గురించి చాలామంది ఆలోచిస్తున్నారు. జూన్ 2వ తారీఖు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. స్కూల్స్కి సంబంధించిన మీరు ఇచ్చిన హామీలు ఒక్క హామీ కాదు, మీరు చాలా 16 హామీలు ఇచ్చారు. ఈ హామీల సందర్భంగా వీటి మీద మీరు దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అయితే మీరు మొదట 3 సంతకాలు ఏవైతే పెట్టారో ఈ హామీలకి సంబంధించి ఒక్క దాని మీద కూడా సంతకం పెట్టలేకపోయారు. మహిళలకి మీరు స్వచ్ఛందంగా డబ్బులు ఇస్తామని చెప్పారు. యువతకు మీరు నెలకి ఇంతనే డబ్బులు ఇస్తామంటున్నారు. అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో మీరు చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది అని చెప్పి నేరుగా విజయ్ని నిలదీసిన పరిస్థితి అయితే ఉంది. విజయ్ ఇప్పుడే తన బలపరీక్ష ముగించుకున్న తర్వాత తన సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంటే తమిళనాడు ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రజలకు తన మొదటి అఫీషియల్ స్పీచ్ని ఆయన చెప్పబోతున్నారు. సో దీంట్లో అసెంబ్లీ సాక్షిగా చెప్పబోయేది అన్నిట్లో రికార్డ్ అవుతుంది కాబట్టి దీన్ని మొదటి అఫీషియల్గా మాట్లాడుకుంటారు. ముఖ్యమంత్రి బలపరీక్షణ జరిగిన తర్వాత నెగ్గిన తర్వాత ఆయన మాట్లాడుతూ అయితే చాలా వరకు వ్యవహారాలని నేను ఏదైతే చెప్పానో వాటన్నిటి మీద కూడా దృష్టి పెడుతున్నాను. మరోవైపు తన రాజగురువు ఓఎస్డీ సంబంధించిన వ్యవహారం మీద 2-3 ఎమ్మెల్యేలు ప్రస్తావించిన తర్వాత దాన్ని నేను ఇంకొకసారి ఆలోచించుకునే ప్రయత్నం చేస్తానని కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది కళ్యాణ్. కానీ ఏదేమైనా ఈరోజు విజయ్ ఒక బల నిరూపణలో సూపర్ డూపర్ సక్సెస్ అయ్యారు. సూపర్ హిట్ అయింది తన షో మొత్తం కూడా ఈరోజు అసెంబ్లీలో అని చెప్పచ్చు. అయితే ఇప్పుడు ఫర్దర్గా జరగబోతున్నారు. ఎందుకంటే మొదటి రోజు నుంచే డిఎంకే
అధికార టీవీకే మీద దాడి చేసే ప్రయత్నం చేసింది, మాటల దాడి చేసింది. ఆల్రెడీ ఉదయనిధి స్టాలిన్ తన పదునైన వ్యాఖ్యలతో, తన పదునైన మాటలతో అక్కడ జరుగుతున్న వాటిని చాలా క్లియర్గా విమర్శలు చేసే ప్రయత్నం అయితే చేశారు. మీది ఒక అపవిత్ర కూటమి అని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయం ఏ విధంగా మారబోతుంది అని చూడాలి. కొత్త సమీకరణాలకైతే విజయ్ శ్రీకారం చుట్టారు. ఆ సమీకరణాల్లో చాలామందిని తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ 9 మందితో మంత్రివర్గ విస్తరణ చేసిన తర్వాత ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఏ పార్టీలకు ఎంతమందికి మంత్రివర్గన విస్తరణ ఇవ్వాలి. ఇప్పుడు కూటమి డీల్ అయిపోయిన తర్వాత, కూటమి విభజన జరిగిన తర్వాత జరగవచ్చు ఇతనికి సపోర్ట్ చేసిన ఎమ్మెల్యేలకి ఏం చేయబోతున్నారు అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. కళ్యాణ్, అయితే కృష్ణమోహన్, ఏఐడిఎంకేకి సంబంధించిన రెబెల్ ఎమ్మెల్యేస్ ఎవరైతే విజయ్కి సపోర్ట్ చేశారో, టీవీకే పార్టీకి, అలాగే విజయ్ని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఫ్లోర్ టెస్ట్లో సపోర్ట్ చేసిన వాళ్ళందరిపైన మరి విప్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? దీనిపైన స్పీకర్ కానీ రానున్న రోజుల్లో ఏం జరిగే అవకాశం ఉంది? రెబెల్ ఎమ్మెల్యేస్ అలాగే పళనిస్వామితో పాటు ఉన్న ఎమ్మెల్యేస్. డెఫినెట్గా పళనిస్వామి, అందుకే ఈరోజు ఆయనకు తెలుసు ఎంతమంది వ్యతిరేకంగా ఓటు వేస్తారు. అందుకే ఆయన ఓటింగ్లో కూడా పాల్గొన్నారు. కావాలనే అసలుకి వీళ్ళ ఓటింగ్ ఎవరెవరు వేస్తున్నారు ఏంటి అనే అంశం మీదనే ఆయన కావాలనే ఈరోజు ఓటింగ్లో పాల్గొన్నారు. మొదట ఏఐడిఎంకే వాకౌట్ చేయాలని నిర్ణయించినా మళ్ళీ ఈ ఓటింగ్ సరళిలో మనకి అఫీషియల్గా రికార్డెడ్గా ఉండాలి అనే నేపథ్యంలోనే అసెంబ్లీలో ఆయన కూర్చున్నారు. డిఎంకే బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏఐడిఎంకే పూర్తిగా కూర్చున్న పరిస్థితి. ఏఐడిఎంకేలో ఇప్పుడు ఎవరైతే 26 మందో 27 మందో ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓట్లు వేశారో ఆ ఎమ్మెల్యేల మీద విప్ జారీ చేసిన తర్వాత పార్టీ క్రమశిక్షణకు ఉల్లంఘనకు పాల్పడ్డారు. తమ పార్టీ గుర్తు మీద గెలిచి వేరే పార్టీకి మద్దతు తెలిపిన నేపథ్యంలో విప్ని నిన్నే జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ విప్ ప్రకారంగా ఎవరెవరి మీద కంప్లీట్ చేస్తారు అనే దాని మీద కూడా పళనిస్వామి ఓటింగ్ జరుగుతున్న సమయంలో కూడా చాలా క్లియర్గా ఒక పెన్ను పేపర్ పెట్టుకొని అన్నిటిని టిక్ చేస్తూ కనపడ్డ దృశ్యాలు కూడా మనం చూసాం. అంటే ఎవరెవరు ఓట్లు వేశారు, ఎవరెవరు ఓట్లు లేదు, ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి అనే ఒక చర్చ కూడా చాలా క్లియర్గా జరగబోతుంది. ఎమ్మెల్యేలుగా గెలిచిన వ్యక్తులు పార్టీ ధిక్కారణ కింద ఏదైతే సెక్షన్స్ ఉంటాయో వాళ్ళకి ఒక రైట్ ఉంది. అయితే దాన్ని స్పీకర్ ఏ విధంగా తీసుకోబోతున్నారు? స్పీకర్ ఆ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంటారా? ఒకవేళ లేదు, అదే వ్యవహారం మీద హైకోర్టుకి వెళ్ళే ప్రయత్నం పళనిస్వామి చేస్తారా? లేదు, ఇప్పటికే ఈ అటెంట్ వ్యవహారాల మీద సుప్రీంకోర్టు కూడా చాలా కేసులు నమోదైన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఆ యాంగిల్లో ఇప్పుడు ఈ వ్యవహారంలో ఎంతవరకు ముందుకు వెళ్తారనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఏఐడిఎంకే నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేల భౌతయ్యం ఏం జరగబోతుంది, వాళ్ళని ఏ విధంగా రియాక్ట్ అవుతారు, వాళ్ళ మీద పళనిస్వామి ఎటువంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు, లేదు స్పీకరు ఇదే వ్యవహారం మీద, లేదు గవర్నర్ ఇదే వ్యవహారం మీద జరుగుతున్న కంప్లైంట్స్ కోర్టు ఏ విధంగా ఎవరికి పూర్తి స్థాయి మద్దతు ఇవ్వబోతుంది, పార్టీలో ఎక్కువ మెజార్టీ ఎవరు అభ్యర్థులు ఉన్నారు వాళ్ళకి పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశాలు కూడా గతంలో చూసాం కాబట్టి సో అటువంటి సందర్భాల్లో ఇప్పుడు అటువంటి ప్రయత్నం ఏమన్నా జరగబోతుందా? పళని స్వామికి వ్యతిరేకంగా ఏర్పాటైన కూటమి షణ్ముగం నేతృత్వంలో వేలుమణి నాయకత్వంలో జరిగిన ఈ వ్యవహారంలో వేలుమణి ఈ వ్యవహారంలో ఎంతవరకు ముందుకు సక్సెస్ కాగలరు అనేది కూడా చూడాలి. మరోవైపు వేలుమణి చాలా క్లియర్గా చెప్తున్నారు, అసలు పళని స్వామి వల్లే ఈ ప్రభుత్వం అంటే వరుసగా ఏఐడిఎంకే ఓటమికి కారణం పళనిస్వామి తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్లే ఈ వ్యవహారం అంతా కూడా జరిగింది. సో పళనిస్వామి అన్ని పదవులకు రాజీనామా చేయాలి, అసలు ఏఐడిఎంకే పార్టీ మాది, ఇప్పుడు వీళ్ళది కాదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. సో దాన్ని ఏ విధంగా చూడాలి? ఇది పళనిస్వామి అంతర్గత వ్యవహారాలుగా చూస్తారా, ఏఐడిఎంకే అంతర్గత వ్యవహారంగా స్పీకర్ భావిస్తారా, లేకపోతే అది కోర్టుల దాకా వెళ్తారా ఏంటి అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద తమిళనాడులో ఇవాళ జరిగిన ఫ్లోర్ టెస్ట్ తమిళనాడు చరిత్రలోనే మొదటిసారి లైవ్ టెలికాస్ట్ చేశారు. ఆ లైవ్ టెలికాస్ట్లో మొత్తానికి హై టెన్షన్ వాతావరణం ఏదైతే అక్కడ నెలకొని ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి ప్రజలందరూ చూశారు. సో మొత్తం మీద డిఎంకే ఇటు లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ఉన్న ఉదయనిధి స్టాలిన్ మాత్రం ఇది
కొనుగోలు చేసిన గుర్రాల లాంటి ఒక సభ అంటూ ఆయన ఎమ్మెల్యేలను ఉద్దేశించి, అంటే డిఎంకే పార్టీ కూటమిగా వచ్చిన పార్టీలన్నింటినీ కలుపుకొని విజయ్ వాళ్ళందరికీ కొనుక్కున్నాడు, ఎమ్మెల్యేలని కొనుగోలు చేశాడు అంటూ ఉదయనిధి స్టాలిన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దానిపైన విజయ్ స్పందిస్తూ విజయ్ ఇది రేసు గుర్రం గవర్నమెంట్ అంతే కానీ గుర్రాలని కొనుగోలు చేసిన గవర్నమెంట్ కాదంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోపక్కన ఉదయనిధి స్టాలిన్ మహిళల కోసం చేసిన ఆ ప్రామిసెస్ని ఎప్పుడు ఫుల్ఫిల్ చేస్తారు, అలాగే విద్యార్థుల కోసం అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం చేసిన ప్రామిసెస్ని ఎప్పుడు ఫుల్ఫిల్ చేస్తారు, వాటి గురించి మాట్లాడండి అంటూ విజయ్ని ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నించారు. మొత్తానికైతే అక్కడి నుంచి డిఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేస్ అక్కడి నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఏఐడిఎంకేకి సంబంధించి రెండుగా చీలిపోయిన ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక గ్రూప్లో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు, మరికొంతమంది దాదాపు 27 మంది పళనిస్వామితో ఉన్న ఎమ్మెల్యేలు. ఆ 27 మంది ఎమ్మెల్యేలతో పళనిస్వామి అక్కడికి వెళ్ళారు. ఎవరు డిఫెక్షన్ చేస్తున్నారు, ఎవరు టీవీకే ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు, ఏఐడిఎంకే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎవరు, ఏఐడిఎంకే పార్టీకి వ్యతిరేకంగా ఎవరు డెసిషన్ తీసుకున్నారు, రెబెల్ ఎమ్మెల్యేస్ ఎవరు అంటూ ఆయన చూడడానికి వెళ్ళారు. మొత్తం మీద వాళ్ళందరినీ కూడా పాయింట్అవుట్ చేసుకొని ఒక లిస్ట్ని కూడా ఆయన ప్రిపేర్ చేసుకున్నారు. దాని తర్వాత స్పీకర్ విజయ్ని ఎవరు మీకు మద్దతు ఇస్తున్నారు అని అడిగినప్పుడు విజయ్ వాళ్ళందరి పేర్లని ఆ 6 బ్లాక్స్లో ఏ పార్టీస్ నుంచి ఎవరెవరు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. దాని తర్వాత స్పీకర్ వారందరినీ ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళు విజయ్కి సపోర్ట్ చేస్తున్నారా అంటూ స్పీకర్ అడగడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ని రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఒకసారి ఆ విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. தீர்மானத்தை ஆதரிப்போர் எழுந்து நிற்கும்படி கேட்டுக்கொள்கிறேன். மாண்புமிகு திரு என் ஆனந்த், மாண்புமிகு திரு ஆதவ் அர்ஜுனா, மாண்புமிகு டாக்டர் கோ க அருண்ராஜ், மாண்புமிகு திரு கே ஏ செங்கோட்டையன், மாண்புமிகு திரு ப வெங்கடரமணன், மாண்புமிகு திரு ரா நிர்மல்குமார், மாண்புமிகு திரு ராஜ்மோகன், மாண்புமிகு டாக்டர் தி அருண்குமார், மாண்புமிகு திரு ம அருள் பிரகாசம், மாண்புமிகு திரு சி அருள் விக்னேஷ், மாண்புமிகு திரு காக்க ஆனந்த் மோகன், மாண்புமிகு திரு ராவி ரஞ்சித் குமார், மாண்புமிகு திரு து இளங்கோவன், மாண்புமிகு டாக்டர் ந இளையராஜா, மாண்புமிகு திருமதி ம சத்யா, மாண்புமிகு திருமதி க சிந்து, மாண்புமிகு திருமதி விபி தமிழ்ச்செல்வி, மாண்புமிகு திருமதி தாகிரா, மாண்புமிகு திருமதி சி விஜயலட்சுமி, மாண்புமிகு திருமதி கு ஜெகதீஸ்வரி, மாண்புமிகு திருமதி மோ ரா பல்லவி, மாண்புமிகு திரு க சபரி ஐங்கரன், மாண்புமிகு திரு ரா சபரிநாதன், மாண்புமிகு திரு வே சம்பத்குமார், மாண்புமிகு திரு த சரத்குமார், மாண்புமிகு திரு எஸ் காமராஜ், மாண்புமிகு டாக்டர் விஜயபாஸ்கர் சி, மாண்புமிகு திரு கே பி அன்பழகன், மாண்புமிகு முனைவர் இசக்கி சுப்பையா, மாண்புமிகு திரு ஆர் காமராஜ், மாண்புமிகு திருமதி ப உஷாராணி, மாண்புமிகு உஷாராணி இல்ல, மாண்புமிகு திருமதி பி சத்யபாமா, மாண்புமிகு திருமதி கே மரகதம் குமரவேல், மாண்புமிகு திருமதி லீமா ரோஸ் இல்ல அவங்க மாண்புமிகு திருமதி மரகதம் வெற்றிவேல், மாண்புமிகு திருமதி லீமா ரோஸ் மார்டின், மாண்புமிகு திரு அருண்மொழி தேவன், மாண்புமிகு திரு சி வி சண்முகம். இப்பேரவை தனது நம்பிக்கையை தெரிவிக்கிறது என்னும் தீர்மானம் பேரவையின் முடிவுக்கு விடப்பட்டு வாக்குகள் பின்வருமாறு எண்ணி கணிக்கப்பட்டன. தீர்மானத்தை ஆதரித்தோர் 144, தீர்மானத்தை எதிர்த்தோர் 20.
చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU